పోలవరం లెఫ్ట్ కెనాల్ ని పరిశీలించిన చంద్రబాబు త్వరలో సాగు తాగునీటి సమస్య తీరుతుందన్న సీఎం. రైతు బంధు అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే యోచనలో సర్కార్. విశాఖలో కుమారస్వామి శ్రీనివాస వర్మ పర్యటన. స్టీల్ ప్లాంట్లోని విభాగాలను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రులు. గాంధీ భవన్లో కొనసాగుతున్న కురియన్ కమిటీ భేటీ. ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులతో విడివిడిగా సమీక్షలు. టీటీడీ మాజీ అదనపు ఈవో అవినీతిపై విచారణకు ఆదేశం. ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదుతో ప్రభుత్వం చర్యలు. ఎర్రచందనం కొల్లగొట్టే వారిని వదిలే ప్రసక్తే లేదు. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామన్న బండి సంజయ్. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తెలంగాణకు రాలేను. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లేఖ. హాజరు కానున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రామాయంపేటలోని బాలికల హాస్టల్లో ఎలుకల స్వైర విహారం. 12 మందిని కరవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం. హైదరాబాద్ లో పెరిగిపోతున్న స్టెరాయిడ్స్ కల్చర్. ఏబిఎన్ వరుస కథనాలతో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల్లో కదలిక. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక ట్విస్ట్. ఎఫ్ఐఆర్ లో 3 పేర్లను చేర్చిన నార్సింగి పోలీసులు. సీజనల్ వ్యాధులపై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం. జ్వర పీడితుల గుర్తింపును ఇంటింటికి సర్వే ఆదేశం. భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్న ప్రపంచ దేశాలు. రష్యా, ఆస్ట్రియా టూర్ ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న మోదీ. యూకే పార్లమెంట్లో ఆసక్తికర సన్నివేశం. భగవద్గీతపై భారత సంతతి ఎంపీ ప్రమాణం. అమెరికాలో ఎన్నికల వేళ బైడెన్ కు మళ్లీ ట్రంప్ సవాల్. తనతో గోల్ఫ్ ఆడి గెలిస్తే $10 లక్షల ఇస్తానని వెల్లడి. స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 157, నిఫ్టీ 40 పాయింట్స్ లాస్. టీ20లో చరిత్ర సృష్టించిన టీమిండియా. అత్యధిక విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు.